అయితే మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మీరు కోర్టుకి కూడా వెళ్ళాల్సొచ్చింది. అవును. ఎందుకు కోర్టుకెళ్ళాల్సొచ్చింది? మీరు చూస్తే యాక్చువల్‌గా నేను జోన్ 4 ఇన్‌చార్జ్‌గా ఉండాను. 5 జోన్స్‌గా డివైడ్ అయ్యి ఉండింది. హ్మ్. ఒక వార్ రూమ్ అనేది ఒకటి పెట్టినాము తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు. ఓకే. ఎన్ని విధాలుగా వ్యవస్థల్ని అప్పుడు భ్రష్టు పట్టించినారు. ఎలక్షన్స్‌ని ఎన్ని విధాలుగా వాళ్ళు దెబ్బతీసినారో హ్మ్. చూస్తే, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అసలు ప్రజాస్వామ్యము మీదనే ఒక నమ్మకం ఆ! పోతుంది. ఆ! ఒక అపనమ్మకం అపనమ్మకం. ప్రజలకొచ్చేస్తది. హ్మ్. రైట్ ఫ్రమ్ ఓటర్ లిస్ట్ తయారు చేసేదాని కాడ నుంచి. హ్మ్. మీరు నామినేషన్ ఏసేదానికి మీకు కాస్ట్ సర్టిఫికేట్స్ కావాలా? అవి ఇవ్వనీయలేదు. హ్మ్. తర్వాత నామినేషన్ ఫైల్ చేయనీయకుండా అడ్డుకున్నారు. హ్మ్. అది తప్పించుకొని ఎవరైనా నామినేషన్ ఫైల్ చేస్తే, ఆ కట్టలో ఒక పేపర్ చింపేసి, ఒక పేపర్ మిస్సింగ్ అని చెప్పి రిజెక్ట్ చేసినారు. ఓకే. అదంతా కూడా అయిన తర్వాత మళ్ళా ఎవరైనా అంటే ఈ స్టెప్ దాటుకొని ఎవరన్నా హ్మ్. వస్తే, హ్మ్. ఆ నామినేషన్ ఫైల్ చేసిన వాళ్ళని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి విత్‌డ్రావల్ డే రోజు విత్‌డ్రావల్ చేయించినారు. హ్మ్. అవంతా అయిన తర్వాత కూడా ఎవరన్నా దాటుకుంటే ఒకరిద్దరు హ్మ్. ఎలక్షన్ ఇయరింగ్ చేయనీయకుండా వాళ్ళని ఇంట్లో పెట్టి భయభ్రాంతులతో హ్మ్. వీళ్ళే ఓట్లు వేయించుకున్నారు. దొంగ ఓట్లతో. హ్మ్. సో ఈ చూస్తా ఉంటే దాదాపు ఒక 20 రకాల ఫ్రాడ్స్ చేశారండి. హ్మ్. ఇన్ని రకాల ఫ్రాడ్ అసలు చేయగలుగుతారా అని చెప్పి అసలు ఎవరికి అర్థం కాదు. ఆ! దిస్ ఇస్ పీహెచ్‌డీ ఇన్ క్రైమ్. సో పీహెచ్‌డీ ఇన్ క్రైమ్. పీహెచ్‌డీ ఇన్ క్రైమ్. సో అసలు ఇన్ని హ్మ్. రకాలుగా చేయగలుగుతారో కూడా ఎవరికి తెలియదు. అవును. సో ఇవన్నీ మేము విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ హ్మ్. తీసుకొని అప్పుడు నిమ్మగడ్డ గారి దగ్గరికి నేను పోయినాను. అవును. వారేమన్నారంటే ఒకటే ఒక మాట, కింద నుంచి మాకు కంప్లెయింట్ వస్తే వి విల్ టేక్ యాక్షన్. హ్మ్. మాకు కంప్లెయింట్ రాలేదు గనుక వాట్ కెన్ ఐ డూ అన్నారు. నేను ఆయనతో యాక్చువల్‌గా కాన్స్టిట్యూషనల్ బాడీ అయినా గానీ ఓకే. కొంచెం వర్బల్‌గా ఘర్షణ అయిందండి. హుహు. మీకు వీడియో ఎవిడెన్సెస్‌తో సహా మేము ఇస్తుంటే మీరు ఈ విధంగా చెప్పటము, మీరు ఆడ కూర్చునేది దేనికి అని. హ్మ్. ఆ డేటా అంతా చూసిన తర్వాత అప్పుడు వారు సీరియస్ అయినారు. ఓకే. మేము పెట్టిన యాక్షన్ కంప్లెయింట్స్ బట్టి. తీసుకున్నారు. యాక్షన్ హ్మ్. తీసుకున్నారు. హ్మ్. సో అప్పుడు తర్వాత ఏం చేశారు చూడండి. ఇది హ్మ్. ఇంకా పెద్దది. ఇదొక్కటి చెప్పి నేను ఓకే. ముగిస్తాను. చెప్పండి. హ్మ్. వీటన్నిటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి వారు ఆదేశిస్తే, హ్మ్. మళ్ళా అవన్నీ ఎవరికి పోతాయి? రిటర్నింగ్ ఆఫీసర్స్, కలెక్టర్స్ దగ్గరికి పోతాయి. అవును. ఆ కలెక్టర్ల మీద ఒత్తిడి పెట్టించి, ఇవేమి జరగలేదు, అంతా బాగా కూల్‌గానే ఉంది. కూల్‌గానే హ్మ్. ఉంది అని చెప్పి మళ్ళా రిపోర్ట్ రాయిపిచ్చి ఆ కంప్లెయింట్స్ క్లోజ్ చేపించినారు. ఆ! అంటే ఈ విధంగా మన వ్యవస్థల్ని భ్రష్టు పట్టిచ్చేస్తే హ్మ్. ఇంక ఏం చేయగలుగుతాము? అసలు అక్కడ అది ఎలక్షనే అని అంటారా? అవును. అది కేవలం దొంగిలించుకున్నారు వైసీపీ వాళ్ళు. హ్మ్. అది గెలుపు అని చెప్పి దాన్ని అంటారా? హ్మ్. సో తర్వాత గెలిచిన వాళ్ళని కూడా కానీయకుండా మీరు తాడిపత్రి ఇన్సిడెంట్ అయితే ఉంది. గెలిచిన వాళ్ళని మళ్ళా వాళ్ళ ప్రలోభాలు పెట్టి వాళ్ళు లాక్కోవటం అయితే ఉంది. ఆ గెలిచిన కొందరిని కూడా. హ్మ్. ఈ విధంగా వీరు చేసినారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసినారు అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. ఒక మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్‌కే ఇంత చేస్తే, నెక్స్ట్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎలక్షన్‌లు కూడా జరగబోతున్నాయి. మరి ఈ ఎలక్షన్‌లు ఎలా ఉండబోతున్నాయి ఈ అసలు? ఎలక్షన్‌లో కూడా సిమిలర్ మోడస్ ఆపరాండి వాళ్ళు ఫాలో అయినారండి. హ్మ్. ఎందుకంటే ఒక దగ్గర సక్సెస్ అయింది గనక. ఓకే. సో అందుకనే ఇప్పుడు మీరు చూస్తే మొన్న ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో హ్మ్. ఇప్పుడు కలెక్టర్ స్థాయి మనిషిని కూడా హ్మ్. ఫస్ట్ టైమ్ సస్పెండ్ చేస్తుంటారు. యూజువల్‌గా నాకు తెలిసి ఎప్పుడు అయ్యుండదు ఇది. అవును. సో ఐఏఎస్, యెస్. ఐపీఎస్‌కి. హ్మ్. అంత గ్లేరింగ్ తప్పులు హ్మ్. కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. మన ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయింది గనకనే హ్మ్. కొంచెమన్నా జస్టిస్ జరిగే పరిస్థితి కనపడతా ఉంది. హ్మ్. 100% స్టేట్ ఆఫీసర్స్ అయ్యుంటే హ్మ్. వీళ్ళు పెట్టే ఒత్తిడి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు గమ్ముగుండేవాళ్ళు. వీళ్ళ క్రైమ్ వీళ్ళు చేసుకుంటూ పోయేవాళ్ళు. హ్మ్. సో అందుకని రేపు ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఈ విధంగా విచ్చలవిడిగా చేసుకునే అవకాశం వాళ్ళకి లేదు హ్మ్. అని మేము భావిస్తున్నాము. హ్మ్. బట్ ఖచ్చితంగా ఆ విధంగా వాళ్ళు ప్రయత్నాలైతే చేస్తూ ఉండరు. హ్మ్. ఎందుకంటే ఆ పాత హ్యాబిట్స్ అంత ఈజీగా పోవు. సో అలవాట్లు పోవంటారా? అలవాటైపోయినాయి. హ్మ్. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి మీద నమ్మకం ఉంటే హ్మ్. ఎందుకు ఇన్ని రకాల ఫ్రాడ్స్ చేయాలా? హ్మ్. ఎందుకు ఇన్ని విధాలుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే కదండీ. అవును. సో యాక్చువల్ రియాలిటీ వేరు, వారి మాటలు వేరు అని మాత్రం మనకు దీనివల్ల అర్థమవుతా హ్మ్. ఉందండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కేంద్ర సంఘం ఎన్నికలకి ఫిర్యాదు చేశారు కదా! ఎన్నికల సంఘానికి. యెస్. యెస్. ఇవన్నీ మనం ఎవిడెన్సెస్ పెట్టి. ఆ! సో ఎలక్షన్ కమిషన్ దానికి కౌంటర్‌గా దాదాపు మీరు చూస్తే ఆ! ఆ లెటర్స్ అంతా నేను చదువుండానండి. ఓకే. 8 లెటర్‌లు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ½ 3 మంత్స్ కంటిన్యూయస్‌గా రిప్రజెంట్ చేస్తా వచ్చినప్పుడు హ్మ్. ఆ లాస్ట్ లెటర్‌ని రెఫరెన్స్ చేస్తా డీటెయిల్డ్ యాక్షన్ తీసుకున్నామని. హ్మ్. దాదాపు 50 మంది బిఎల్ఓల పైన యాక్షన్ తీసుకున్నట్టు ఆ లెటర్‌లో రాసుంది. ఓకే. 50 మంది బిఎల్ఓలు హ్మ్. బూత్ లెవెల్ ఆఫీసర్స్ పైన. అంటే ఏ లెవెల్‌లో వీళ్ళు ఫ్రాడ్ చేశారో చూడండి. హ్మ్. అంటే ఓటర్లు తీసేయటము, ఆ! టీడీపీ ఓటర్లు, వాళ్ళ ఓటర్లు దొంగ ఓట్లు ఎంటర్ హ్మ్. చేయించుకోవటము. సో విత్ ప్రూఫ్ దొరికిపోయినాయి. హ్మ్. ఒకటే దగ్గర 100 ఓట్లు దొరికినాయి. అవును. అట్లాంటివన్నీ మనకు రుజువులు దొరికినాయి. హ్మ్. యాక్షన్ తీసుకుంటున్నారు. బట్ అయినా గాని వీళ్ళు చేసిన పీహెచ్‌డీ ఇన్ క్రైమ్, పీహెచ్‌డీ ఇన్ ఫ్రాడ్ మంచి పేరే పెట్టారు సార్ మీరు ఆ! మాత్రం. ఆ! నిజంగా గూడండి. హ్మ్. నాకు తెలిసి
ఈ క్రిమినల్ మైండ్ ఉమ్, ఇటువంటిది ఎవరికి ఎవరికి ఉండకపో- అసలు మీరు ఆలోచించని కూడా ఆలోచించలేరు. సో ఇది రేపు రాబోయే తరాలు ఉమ్, ఇటువంటి క్రైమ్ జరిగింది, ఇటువంటి క్రిమినాలిటీ, ఇటువంటి వయలేషన్స్ జరిగినాయి ఉమ్. అని చెప్పి ఒక కేస్ స్టడీ లాగా మాత్రం రేపు రాబోయే తరాలు స్టడీ చేస్తారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఉమ్.